ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చాను. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసం వెడలిపోయిన మంచి అవకాశం చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎలాగైనా తన సవతి తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకొని ఏ విధమైన నియమ భంగము కలుగకుండా జాగ్రత్త పడినది. ఆనాటి సాయంత్రపు తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించాను. పూజాంతరము ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేస్తున్నప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది. ఆ దోషము వల్ల నేను ఆమె నివేదన స్వీకరింపలేను అని చెప్పాను. దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారి పలికి నివేదనము స్వీకరించి వారిరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరం ఇచ్చాను. ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమక్రమంగా వృద్ధి చెందసాగాను. అటు పిమ్మట ప్రతి సంవత్సరం వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీవారంలో నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ వైభవము కొలిది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగు వాటిని నివేదన చేయొచ్చు వారిరువురి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆనందముగా నుండిరి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.